అచ్చిరాని పాలెకాపు. చీనా జానపద కథ చందమామ నుండి. చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన పరమ కర్కోటకుడు. ఆయన కింద ఏ పాలెకాపు ఎక్కువ రోజులు పనిచేయలేకపోయేవాడు. ఈయన వాళ్ళ చేత పని చేయించుకున్న వాళ్ళు హాయిగా పని చేయించుకొని తాను చెప్పిన పని సరిగా చేయలేదని మిషపెట్టి నానా తిట్లు తిట్టి ప్రతివాడిని కానీ డబ్బు ఇవ్వకుండానే పనిలోంచి పంపేస్తూ ఉండేవాడు. భూస్వామి దుష్ట స్వభావం తెలిసిన వాళ్ళు గనక ఆ ఊళ్ళో ఆయన కింద ఎవరూ పనిచేసేవాళ్ళు కారు. అయినా పొరుగోళ్ళ నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతుండేవాళ్ళు. ఒకనాడు దూరపు గ్రామం నుంచి చాలా అమాయకుల్లాగా కనిపించే ఒక కుర్రవాడు వచ్చి భూస్వామి వెంట పని చేయడానికి కుదిరాడు. అబ్బాయి, నీకు ముందే చెప్పడం మంచిది. నేను చెప్పిన పనులు చెప్పినట్లు సక్రమంగా చేయకపోయావో నీకు కానీ కూడా ఇవ్వను సరికదా. పనిలో నుంచి ఆ క్షణమే పంపేస్తాను. తరువాత విచారించి లాభం లేదు. ముందే బాగా ఆలోచించుకో, తెలిసిందా అన్నాడు భూస్వామి. దానికేం భాగ్యం లేండి, చెప్పిన పని చేయకపోవడం తప్పేగా అన్నాడు కొత్త పాలెకాపు. వాడు పనిలో చేరి కోడి కూర్చింది మొదలుకొని చీకటి పడేదాకా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు. ఒకనాడు భూస్వామి పాలెకాపును పిలిచి, ఒరే, కొండ మీద వెదురు పొదలు ఆకు తొడిగాయి కానీ రేపు మన ఎద్దును తోలుకుపోయి వెదురు చిగుళ్ళు మేపుకురా. నువ్వు వెదురు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించేవు సుమా, దాన్ని హాయిగా మెయ్యని అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు ఉదయమే వాడు ఎద్దును తోలుకుని తిన్నగా కొండ మీద వెదుళ్ల పొదల దగ్గరికి తీసుకుని పోయి దాన్ని ఒక వెదురు వాసాన్ని కట్టేశాడు. తర్వాత వాడు దాన్ని ఒక పెద్ద బెత్తంతో బాత్తూ ఎక్కవేమని గట్టిగా అరవసాగాడు. దెబ్బలకు తట్టుకోలేక పాపం ఎద్దు వెదురు వాసం చుట్టూ అటు ఇటు పరిగెత్తసాగింది. ఆ దారిని వెళ్లేవాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు. త్వరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది. ఆయన హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ ఎద్దుని కాస్త చంపేస్తావట్రా అని అడిగాడు కోపంగా. మీకు తెలియదు, ఊరుకోండి స్వామి, దీనికింత పొగరా, పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు, చావు కొడితే గాని దానికి బుద్ధి రాదు అన్నాడు పాలెకాపు. చాలే, నువ్వు దానికి వెదురు చిగుళ్ళు మేపవద్దు, ఇంటికి తీసుకుపో అన్నాడు భూస్వామి. ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలెకాపు మీద చెప్పలేనంత కచ్చిగా ఉంది. వాడిని ఎట్లాగైనా ఏదో సాకు చెప్పి డబ్బు ఇవ్వకుండా పంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆ సాకు కోసం తల పగల కొట్టుకొని ఆరంభించాడు. ఒకనాడు ఆయన తన పాలెకాపుతో, మన ఇంటి పైన ఉన్న పెంకుల కప్పు చూసావట్రా, అది ఎంతో విశాలంగా ఉంది కానీ ఎందుకు పనికి రాకుండా ఉంది. కాబట్టి రేపు పొద్దున్న దాని మీద నువ్వు కూరల మొక్కలు నాటు అన్నాడు. దానికేం భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు తెల్లవారుతూనే వాడొక గుణపం తీసుకొని ఇంటి పైకప్పు ఎక్కి పెంకులన్నీ పాలకొట్టసాగాడు. కొన్ని పెంకులు తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి. ఆయన ఉనికిపడి లేచి గబగబా బయటకు వచ్చి తల ఎత్తి చూసి, పెంకుల్ని అలా పగలగొట్టేస్తున్నావు, నీకేం పోయే కాలం రా అన్నాడు పళ్ళు కొరుకుతూ. మీకేం తెలియదు, ఉండండి, మొక్కలు నాటడానికి కప్పంతా చుప్తాగా తవ్వేస్తున్నాను అన్నాడు పాలెకాపు. ఒరే, నీకు ఎంతో పుణ్యం ఉంటుంది, నువ్వు మొక్కలు నాటొద్దులే, ముందు కప్పు దిగిరా అన్నాడు భూస్వామి ప్రాధేయపడుతున్నట్టు. ఇటువంటి వాడితో ఏం చేయాలో భూస్వామికి తెలియలేదు. ఎండాకాలం వచ్చింది. నీరు చాలక భూస్వామి పొలాలలో వేసిన వేసవి పంటలు దెబ్బతింటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భూస్వామి తన పాలెకాపుతో, ఒరే, ఎండ దెబ్బకి మన చేలు మలమల మాడిపోతున్నాయి కానీ రేపు ఉదయమే మన పొలాలన్నింటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు. ఈ దెబ్బతో పాలెకాపు వదిలిపోతాడని భూస్వామి అనుకున్నాడు. ఓ, అదెంత భాగ్యం లేండి అన్నాడు పాలెకాపు. మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు పక్కన ఎవరో పెద్ద చప్పుడు చేస్తుండడం వినిపించింది. ఆయన బయటకు వచ్చాడు. పాలెకాపు పెద్ద పలుకు తీసుకుని ఇంటి ముందు గోడను చకచకా పడగొట్టేస్తున్నాడు. అప్పటికే ద్వారబంధాన్ని తీసి అవతల పారేశాడు. పెద్ద గోడ కొంచెం కొంచెమే పడిపోతున్నది. ఏం చేస్తున్నావురా పశువా, నీకేమైనా మతిపోయిందా, ఆగు అన్నాడు భూస్వామి పట్టరాని కోపంతో. మీకేమీ తెలియదు, ఊరుకోండి అంటూ పాలెకాపు గోడను శాంతం పడగొట్టడంలో నిమగ్నుడయ్యాడు. ఆ పని మానతావా మానవా అని భూస్వామి గద్దించాడు. మరి పొలాలను ఇంటికి తెమ్మంటిగా అన్నాడు పాలెకాపు. ఇల్లంతా పడగొట్టమన్నానా అన్నాడు భూస్వామి. ఈ ముందు గోడన్న అడ్డం తీయకపోతే మరి అంత పెద్ద పొలాలను ఇంట్లోకి చేర్చడం ఎట్లా అన్నాడు పాలెకాపు ఎంతో అమాయకంగా. ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది. ఈ పాలెకాపు ముందు తన ఎత్తులు పారవు అనుకున్నాడు. తర్వాత ఆయన పాలెకాపుకు బోలెడంత డబ్బిచ్చి వాడిని వదిలించుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.